అర్థమైందా? అలాంటి మాటలు ఎవరైనా చెప్పారా అంటే ఇది రాంగ్ అంటాను అనుకోని పెట్టేసేయండి. ఒకవేళ మీకు డౌటే అనిపించింది అనుకో, నా బాబు నిజమే ఏమైనా చేసిండా, ఎవరైనా రేప్ చేశాడా లేకపోతే ఏదైనా మర్డర్ చేశాడా అంటే వాళ్ళు చెప్తారు కదా. నిజమే అని తేలింది అది ఒకవేళ మనసులో అనిపించింది అనుకో, ఇమ్మీడియట్లీ మీకు తెలిసినటువంటి ఒక లెక్చరర్ కానీ ఒక స్కూల్ టీచర్ కానీ ఎవరైనా ఒకరు ఉంటారు, వాళ్ళకి వెంటనే కాల్ చేయండి. నా బాబు మరి ఇక్కడ బయటకు వెళ్ళిపోయిందంట, మరి మీ స్కూల్లో లేడా సార్ అంటే ఒకసారి కాల్ చేసి అడగండి. అంతేగాని టకాటక్ వాళ్ళు అడిగిన వెంటనే క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చినట్టుగా డబ్బులు అడిగిన వెంటనే మనం కొందరు ఏం చేస్తారంటే 50,000 అయితే 50,000 పంపించేస్తారు, 30,000 అయితే 30,000 కూడా పంపించేస్తున్నారు. అలాంటి పనులు చేయకండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ మన లెక్చరర్కి కానీ టీచర్కి కానీ కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నీ బాబు ఉన్నాడా లేదా. ఇదే విధంగా ఒక స్కూల్ టీచర్కి కాల్ చేసేది, నీ పాప ఒక అబ్బాయితో దొరికిండు, ఒక అమ్మాయి నాకు కనబడ్డది, దొరికింది, దీన్ని తీసుకొచ్చినాము, వెంటనే నాకు 30,000 పంపించేస్తే నీ అమ్మాయిని నీకు సేఫ్టీగా దాచిపెడతా, లేదంటే కేసు నమోదు చేస్తాను అని చెప్పేసి బెదిరింపు కాల్ స్టార్ట్ చేసిండు. ఆయన ఒక డిఎస్పీ అంటాను పెట్టుకున్నాడు. మళ్ళీ ఫోటో చూస్తే డిఎస్పీ అదే పిఎస్ సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన డిఎస్పీ లాగా ఉన్నాడు. కానీ ఏం చేసినట్టే టక్కగా అది అట్లా అంటని మాత్రం కొద్దిగా ఉంటుంది కదా. మేము చెప్తున్నట్టు అవగాహన వల్ల అతను ఏం చేసిందంటే అలా మెసేజ్ ఒక మాట ఏమన్నది, నా దగ్గర ఒక టీచర్కి ఫోన్ నెంబర్ ఉంది వార్డన్ది, ఆమెకు ఒకసారి కాల్ చేయండి, మీరు ఎందుకైనా మంచిది అంటే ఆమె చెప్పడంతో ఆ సారు తొందరపడకుండా వెంటనే ఆ సార్కు కాల్ చేయడం జరిగింది. ఆయన పోయి చూస్తే ఆ అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది, స్కూల్లో ఎగ్జామ్ రాస్తుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు నా పిల్ల అయితే సేఫ్టీగా ఉన్నది, కాబట్టి సార్ మీరు ఏదో పొరపాటు పడ్డారు, ఇది రాంగ్ నెంబర్ ఉన్నట్టు సార్, మీరు వేరే వాళ్ళకి చేయాల్సింది నాకు చేసినట్టు కానీ ఫోన్ కట్ చేసి. కానీ లేకపోతే అదే విషయం 50,000 ఆయన పంపిస్తుండే కదా. ఇది జాగ్రత్త. అలాగే